ఇల్లు కొన్నందుకు పార్టీ అడిగితే ఐస్ క్రీమ్ తో సరిపెట్టేశాను. అందరిని చూసి క్యాటరింగ్ వాళ్ళు అనుకున్నారేమో జాగ్రత్త. మా అమ్మకి కానీ తెలిసిందంటే అనుకున్న దానికి మిమ్మల్ని, పెట్టిన దానికి నన్ను, ఇద్దరిని సాగు కొట్టేస్తుంది. ఇక ఉదయంతో పాలు పొంగిద్దామని చెప్పి స్టవ్ 4 పాల ప్యాకెట్లు ఒక గిన్నె పట్టుకుని వచ్చేసాము. ఆ స్టవ్ లో గ్యాస్ పట్టించి పెట్టరా అని ముందే చెప్పారు. నేనేమో ఏముందిలే అని లైట్ తీసుకున్నాను. అది కానీ మధ్యలో ఆగిపోతే నా పరిస్థితి అంటే మన టైం బాగుంది కాబట్టి పాలు పొంగేంత వరకు గ్యాస్ వచ్చింది. తర్వాత మా అమ్మ ఒకటే రచ్చ చేస్తా ఉంది, త్వరగా రెడీ అవరా అని. ఎందుకు మా రెడీ అవ్వడం అంటే అందరు గిఫ్ట్లు ఇస్తారా, తీసుకోవడానికి నీట్గా ఉండాలి కదా అంట. నేను అలా వెళ్ళి వచ్చేలోపు అక్క చెల్లెలంతా యూనిఫామ్ లో దిగిపోయి ఉన్నారు. మా అమ్మ చెప్పినట్టే అందరూ వచ్చి గిఫ్ట్లు ఇవ్వడం, వాళ్ళకి రిటర్న్ లో భోజనాలు పెట్టడం అన్ని టగటగా జరిగిపోయింది. ఆ గిఫ్ట్ లో ఓపెన్ చేయడానికి నాకంటే వీడికి అసలు ఆగట్లేదు. అంతా అయిపోయిందా అందరూ వెళ్ళిపోయారు అనుకునేసరికి మా ఫ్రెండ్స్ ఇంకా వెళ్లకుండా పార్టీ ఇస్తేనే వెళ్దామని కూర్చో ఉన్నారు. వీళ్ళకి ఫుడ్ పెట్టించడమే దండగా మళ్ళీ పార్టీ కూడా కావాలంట. ఇటు కాదురా అని చెప్పి నలుగురికి 4 ఐస్ క్రీమ్లు ఇప్పించేసి ఈ రోజుకైతే వదిలిచేసుకున్నాను. మీరు మాత్రం ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళా బాయ్.